ఆ సింహం బోర్ను చూడండి, సింహం బోర్లో వేసిన వాళ్ళు మాత్రం రాత్రి పండగ చేసుకుంటారు. కానీ ఆ సింహాల నోలను మూసేశాడు. అతను బయటికి తీసుకొచ్చిన తర్వాత మీ దేవుడు గొప్ప దేవుడు అని రాజు కూడా ఒప్పుకునేటట్టుగా చేశాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనమేమనుకుంటాం, పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అందరికి వచ్చినాయి, నాకు కూడా అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తారంటే, ఇంకా మా జీవితాల్లో ముందుకు వెళ్ళలేమో అనుకున్న పరిస్థితుల్లో అద్భుత రీతిగా ముందు తీసుకెళ్తాడు. అసాధ్యం ఇంకా నా ఉద్యోగం రావడం, అసాధ్యం ఇంకా స్వస్థత రావడం అంటే మనం కొన్నిసార్లు డౌట్లు ఉంటాం, జరుగుతుందా జరగదా, స్వస్థత అవుతుందా ప్రార్థన ఆలకిస్తున్నాడా ఆలకించట్లేదా, నేనైతే ప్రార్థిస్తున్నా కానీ ఏమైనా మార్గం తెరవబడుతుందా లేదా అని మనము కొన్నిసార్లు అనుమానంతో ఉంటాం. కానీ దేవుడు మాత్రము మనుషులు చూసి, అరే ఇది దేవుని ద్వారానే జరిగింది తప్ప ఇది వేరే వారి వలన జరగలేదు, వీరి దేవుడు గొప్ప దేవుడు అని మన ద్వారా దేవుని నామం హెచ్చించబడినట్టుగా దేవుడు మన జీవితాల్లో ప్రసిద్ధమైన కార్యాలు చేస్తాడు తప్పకుండా.